జగన్ బంగారుపాళ్యం పర్యటనలో వైసీపీ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. జగన్ కారు జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో వెళ్తున్న సమయంలో వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికి చెందిన ట్రాక్టర్లలో ఉన్న మామిడికాయల్ని రహదారిపై పారబోశారు. మామిడి రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని చిత్రీకరించేందుకు వైసీపీ మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి మామిడిపాళ్యం రోడ్డుపై పారబోసి వాటిని తొక్కించారు. జగన్ కు తమ ఆవేదనను రైతులు చెబుతున్నారనే విధంగా డ్రామాను క్రియేట్ చేశారు. కానీ డ్రోన్తో పోలీసులు వీడియోలు చిత్రీకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేతలు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ట్రాక్టర్లు అన్ని వైసీపీకి చెందిన ప్రకాష్ రెడ్డివి అని గుర్తించారు. 25 ఎకరాల మామిడి తోటలో పండిన మామిడికాయల్ని తీసుకొచ్చి సరిగ్గా జగన్ వచ్చే సమయంలో పారబోశారని స్వయంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆయన కారు అక్కడ వస్తుంది. ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఓకే, చూడండి, ఆ 3వ కారు మాజీ ముఖ్యమంత్రిది. ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే